ఈరోజు మన డైలీ బ్లాగ్లో మార్నింగ్ అయితే 6:30కి ఇంకా చూడండి మంచి ఎలా ఉందో. చుట్టుపక్కల చెట్లతో అక్కడక్కడ అపార్ట్మెంట్స్ మధ్యలో అంతా తెల్లగా నిండుకుందనమాట. చాలా చల్లగా ఉందండి. ఎందుకంటే మనకు నల్లమల ఫారెస్ట్ దగ్గర కదండి మహానంది చుట్టుపక్కల. సో ఇక్కడ చూడండి ఇవి గంట పువ్వులు లాంటివి, బ్లూ కలర్ అనమాట. చాలా అందంగా ఉంటాయి. చెట్టు కూడా ఈజీగా పెరుగుతుంది అనమాట. సో మనము మార్నింగ్ అయితే ఇలా ఒక చిన్న కుక్కపిల్ల వాళ్ళమ్మ వదిలేసింది అనమాట ఎక్కడనో. దాన్ని తీసుకొని వచ్చి కొంచెం పాలు పోసేసి పెడితే ఫుల్గా తాగేసింది అనమాట. అవి అటు సైడు కంపలో అడుస్తూ ఉంటే తీసుకొని వచ్చి ఇలా పాలు పోసేసాము. అదైతే కడుపు నిండా తాగేసింది. చాలా క్యూట్గా ఉంది కదండి. సో మనం మార్నింగ్ ఇలా కాఫీతో స్టార్ట్ చేసి ఫ్రెష్గా మృదువైన ఇడ్లీలను తయారు చేసేస్తున్నాం టిఫిన్కి. చాలా సాఫ్ట్గా వస్తాయండి. సో మన ఇడ్లీ బ్రేక్ఫాస్ట్ అనమాట. బ్రేక్ఫాస్ట్కి ఇడ్లీ అయిపోయింది. సో మనం దీంట్లోకి కొంచెం మగ్గబెట్టిన చట్నీ, అలాగే రెడ్ చట్నీ, చింతపండు చట్నీ అంటాం కదా, అదనమాట. మన బ్రేక్ఫాస్ట్కి మృదువైన ఇడ్లీ తయారైపోయింది, తినేసామన్నమాట. సో ఆఫ్టర్నూన్కి వచ్చేసరికి కొద్దిగా మనము కాకరకాయతో పులుసు పెడదామని చెప్పి ఈరోజు చేస్తున్నాను. సో అది ఒకసారి షేర్ చేద్దామని చెప్పి ఈరోజు షేర్ చేస్తున్నాను అనమాట. ముందుగా ఒక చిన్న కడాయి తీసుకొని నేను ఒక 2 పెద్ద కాకరకాయలు తీసుకొని కట్ చేసి పెట్టాను అనమాట. ఒక 3 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేశాను. అందులోకి ఫస్ట్గా మనము జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఆనియన్స్ అన్నీ వేసేసుకుంటాం అనమాట. తాలింపు పెట్టుకోవడానికి కావాల్సినవి వేసేసి వీటిని బాగా ఫ్రై అయ్యే వరకు కొద్దిగా ఇలా చేసేసుకోవాలి. చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. అన్నంలో బాగుంటుంది, రొట్టెలో బాగుంటుంది. ఎప్పుడు ఫ్రైయే కాకుండా ఇలా కూడా చేస్తూ ఉంటే చాలా బాగుంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారనమాట. కొద్దిగా పసుపు అనమాట. పసుపును కూడా బయట నుంచి తెచ్చుకునేది చాలా వరకు అవాయిడ్ చేయండి. కొమ్ములు పట్టించుకొని వాడడం నేర్చుకోండి. ఎందుకంటే పసుపులు ఎక్కువగా కల్తీ జరుగుతుందనమాట. సింథటిక్ కలర్స్ యూజ్ చేసి చేస్తున్నారు. సో అలాగే ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఇది జీలకర్ర పౌడర్ అనమాట. జీర్ణశక్తికి బాగా ఉపయోగపడుతుంది కదండి. సో అందుకోసం ఇది కొద్దిగా ధనియాల పౌడరు ఇందులోనే వేసేసుకోవాలన్నమాట. తర్వాత మనకు తగినంత కారం పొడి, ఇది చాలా ఘాటుగా ఉంటుందండి, అందుకు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. తగినంత సాల్ట్ అన్నీ వేసేసుకొని ఒకసారి బాగా దగ్గర పడే వరకు మిక్సింగ్ చేసుకోవాలన్నమాట. సాల్ట్ వేసాం కాబట్టి టమాటా తొందరగా మగ్గిపోతుంది, మెత్తబడుతుంది అనమాట బాగా. సో మనకి ఇదంతా బాగా కుక్ అయిపోయిన తర్వాత మనం కాకరకాయ పైన కొద్దిగా లైట్గా పొట్టు తీసేసి కట్ చేసి పక్కన ఉంచుకున్నాము. వాటిని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసేసుకోవాలన్నమాట. వీటన్నింటిని మనము ఒక 10 to 15 మినిట్స్ బాగా మగ్గనిచ్చామంటే బాగా కుక్ అయిపోతాయి అన్నమాట కాకరకాయలు అనేటివి. అలాగే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఉడకాలి కదండి మనం పెట్టుకుంటే పులుసు కాబట్టి. సో ఇప్పుడు దగ్గర పడ్డాయి చూడండి, కాకరకాయలు మెత్తబడిపోయినాయి అన్నమాట. టమాటా, వాటర్ అన్నీ వేసేసాం కదా. సో ఇలా మెత్తగా అయిపోయింది. ఇలా దగ్గరకు వచ్చేసిన తర్వాత మనము కొంచెం చూసుకోవాలన్నమాట. చింతపండు పేస్టును తీసి కొద్దిగా ఇలా పెట్టుకొని పల్పు అంతా తీసేసి వాటర్ను మాత్రం వేసేసుకొని ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలన్నమాట. అప్పుడు మనకు చాలా అద్భుతంగా ఉన్న కాకరకాయ పులుసు తయారవుతుంది. అలాగే లాస్ట్లో కొద్దిగా బెల్లాన్ని యాడ్ చేయండి. ఎందుకంటే పులుపుకి, చేదుకి బెల్లం యాడ్ చేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. చాలా చాలా బాగుంటుంది అనమాట. పిల్లలు కూడా బాగా ఇష్టంగా తినగలుగుతారు. ఫైనల్గా ఇందులో కొద్దిగా మనం పాల మీద మీగడని యాడ్ చేసామంటే ఇంకా కమ్మదనాన్ని ఎక్కువగా మనకు ఇస్తుందన్నమాట పులుసు. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం మర్చిపోద్దండి. అలాగే మన దాంట్లో మంచి మంచి రెసిపీస్ అన్నీ ఉన్నాయండి. గార్డెనింగ్వి ఉన్నాయి, DIYs ఉన్నాయి. మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మన కాకరకాయ పులుసు తయారైపోయింది. ఇక్కడ మనము పప్పుచారుకు పెట్టేసుకున్నాం అనమాట. ఇవి రేగి వడలు, ఇప్పుడు సీజన్ కదండి. సో నేను కూడా ఇలా చేసి పెట్టుకొని తింటూ ఉంటాను అనమాట. అలాగే ఒక గ్లాసు కొర్రన్నం కూడా చేసి పెట్టాము. సో కొర్రన్నం కొద్దిగా, వైట్ రైస్ కొద్దిగా, పప్పుచారు,
కాకరకాయ పులుసు అనమాట మనకి ఈరోజు ఆఫ్టర్నూన్కి. సో కొర్రన్నాము ఇలా ఉప్మాలాగా పొడి పొడిగా చేసుకోవాలి, లేదు అంటే మెత్తగా అయినా చేసుకోవచ్చు కొంచెం వాటర్ ఎక్కువ వేసి. ఇక్కడ మనం పప్పుచారు కోసం రెడీ చేసేసి తాలింపు పెట్టేసామన్నమాట. అలాగే కొద్దిగా టమాటాని తీసుకొని ఒక చిన్న టిప్ అండి, దాని మీద చక్కెర వేసేసి ఫేస్ మీద, మోకాలు మోచేతుల మీద బ్లాక్గా ఉంటే రోజు ఇలా రుద్దుతూ ఉంటే తెల్లగా అయిపోతాయండి. అలాగే ఇప్పుడు మన గార్డెన్లో మనం మెంతులు వేసాం కదండి, అప్పుడు మెంతాకు చాలాసార్లు కట్ చేసాం. అలాగే లాస్ట్లో నేను కొద్దిగా మెంతుల కోసం అలానే పెట్టేశాను అనమాట. కాయలు వచ్చేసి ఇలా ఉన్నాయి చూడండి. మనం వేసిన మెంతులు మనకు వస్తే సరిపోద్ది, మళ్ళీ అవే వేయచ్చు. అలాగే ఇక్కడ మన గార్డెన్లో ఉన్న కనకాంబరాలను కోసుకొని నేనైతే ఈరోజు ఇలా కడుతున్నాను. చాలా వీడియోస్ ఉన్నాయి నా దాంట్లో ఆల్మోస్ట్. ఇలా కడితే చాలా బాగుంటాయండి, తలలో పెట్టుకున్నప్పుడు, కలశానికి వేసినప్పుడు. ఒక 2 దారాలను ప్లేట్కి ఇలా పెట్టేసుకొని వాటి మధ్యలో నుంచి మనకి ఎన్ని కావాలనో అన్ని ఇలా పెట్టుకొని నాటు వేసుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. ఒక్కసారి చూసారంటే చిన్నపిల్లలు కూడా ఈజీగా పువ్వులను కట్టగలుగుతారు. అయితే ఒకరికి ఎంత పొడవు కావాలనో అంతవరకే కట్ చేసుకోవాలన్నమాట. మళ్ళీ కట్ చేస్తే ఇది పనికిరాదు. సో చూడండి ఎలా ఉందో, చిక్కగా చాలా బాగుంటుంది తలలో ఇలా కట్టుకొని పెట్టుకుంటే. సో మేమైతే ఈరోజు మన పాట్స్లో ఉన్నటువంటి చెట్లకు ఉన్నటువంటి కనకాంబరాలని తీసుకొని ఇలా కడుతున్నాం అన్నమాట. ఇన్ని పువ్వులు అయ్యాయి చూడండి మనకి. సో ఈరోజు మనము మన గార్డెన్ నుంచి తీసుకున్న కనకాంబరాలతో ఇలా అన్నీ కట్టేసుకున్నాము. చాలా బాగా ఉంటుందండి దండ. చూడండి ఎలా ఉందో, పెట్టుకున్న చాలా అందంగా ఉంటుంది. కొద్దిగా పెట్టుకున్నా కూడా చాలా బాగా అనిపిస్తుంది అనమాట. సో నేనైతే ఎప్పుడు ఇలానే కుడతానండి, అమ్మవారికి కలశం మీద పెట్టడానికి. అందుకు మీకు కూడా నచ్చిందని అనుకుంటున్నానండి. ఒకవేళ నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దండి. అలాగే మరికొన్ని ఇంట్రెస్టింగ్ గార్డెనింగ్ విషయాలతో, రెసిపీస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.